ఈ మధ్య చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరైతే వే ప్రోటీన్ యూస్ చేస్తున్న వాళ్ళలో కొంతమందికి బ్లోటింగ్ గానీ, గ్యాస్ ఇష్యూ లాంటివి వస్తున్నాయని చాలా మంది అంటున్నారు. అది వే ప్రోటీన్ వల్లనే వస్తుందా అన్నది ఒకసారి సింపుల్ గా అర్థం చేసుకుందాం. ఈ వే ప్రోటీన్ అనేది మిల్క్ నుండి వస్తుంది. సో మనకి మిల్క్ లో ఒక నేచురల్ షుగర్ ఉంటది అనమాట. దాన్ని మనం లాక్టోస్ అంటాం. ఇప్పుడు మన బాడీ ఎలా అంటే ఈ లాక్టోస్ ని డైజెస్ట్ చేసుకోవడానికి లాక్టేస్ అనే ఎంజైమ్ కావాలన్నమాట. అది మన స్మాల్ ఇంటెస్టైన్ లో ప్రొడ్యూస్ అవుతుంది. కొంతమందికి ఈ లాక్టేస్ లెవెల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట వాళ్ళ బాడీలో. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఈ లాక్టోస్ ఉన్న ఫుడ్ కానీ, డైరీ ఫుడ్ కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆ ఫుడ్ అనేది ప్రాపర్ గా డైజెస్ట్ అవుతుంది. సో మనం అప్పుడు ఇలాంటి సింటమ్స్ చూస్తాం అనమాట. బ్లోటింగ్ కానీ, గ్యాస్ కానీ, లేదా స్టమక్ లో డిస్కంఫర్ట్ గా ఉండడం ఇట్లాంటివి వస్తూ ఉంటాయి అనమాట. సో దాన్నే మనం ఇక్కడ లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటాం. ఈ కండిషన్ ఉందని చెప్పి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదనమాట. కానీ మీరు దీన్ని సరిగ్గా మేనేజ్ చేసుకోకపోతే మీ రోజంతా స్టమక్ లో డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇది నార్మల్ వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ అనమాట. సో ఇందులో నార్మల్ గానే కొంచెం లాక్టోస్ ఉంటుంది. సో ఎవరికైతే ఈ లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుందో సో వాళ్ళు ఈ వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ యూస్ చేస్తుంటే వాళ్ళకి నార్మల్ గానే బ్లోటింగ్ అనిపించవచ్చు అనమాట. సో అలా అని చెప్పి మీకు అసలు వే ప్రోటీన్ సెట్ కాదని కాదు. సో దానికి ఒక సొల్యూషన్ ఉందన్నమాట. ఒకవేళ మీరు వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్ యూస్ చేస్తుంటే మీరు వే ప్రోటీన్ ఐసోలేట్ కి షిఫ్ట్ అవ్వచ్చు. ఇది వే ప్రోటీన్ ఐసోలేట్ అనమాట. ఇప్పుడు ఈ ఐసోలేట్ ప్రాసెస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఈ లాక్టోస్ ని రిమూవ్ చేస్తారనమాట. కంపేర్ టు వే ప్రోటీన్ కాన్సన్ట్రేట్, ఐసోలేట్ లో మనకి ఈ లాక్టోస్ లెవెల్స్ అనేవి తక్కువ ఉంటాయి.